నమస్తే, వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో పత్తిపాటి గార్డెన్స్ లో మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కార్యక్రమాన్ని స్థానిక మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రతిపాడు పుల్లారావు ఆధ్వర్యంలో 3 మండలాల నుంచి అలాగే పట్టణంలో ప్రతి వార్డులో ఉన్నటువంటి కింది స్థాయి కార్యకర్తలకు కూడా హాజరవడం జరిగింది. కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి అవకాశాలు ఇచ్చే విధంగా ఆలోచన చేస్తున్నామని ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు చదలవాడ రేంజ్ బాబు, బ్రహ్మారెడ్డి, పిల్లి మాణిక్యరావు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, చిలకలూరిపేట నియోజకవర్గంలోని పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు మాన్యశ్రీ స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే రాష్ట్ర సాంస్కృతిక విభాగ కార్యదర్శి సింగరకొండ చౌదరి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జిల్లా పార్టీ నాయకులు బత్తినేని శ్రీనివాసరావు గారు, అలాగే అచ్చుకోల విజయభాస్కర్ గారు, వారిని కూడా వేదిక మీద రావాల్సింది. ఈ దేశంలో ఒక్క కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి నాయకత్వంలోనే 4,000 పెన్షన్ నడుస్తూ ఉంది. 4,000 అంటే మీరు లెక్కేంటి, సంవత్సరానికి 48,000. 5 ఎకరాలు కౌలు ఉన్నట్టు లెక్క. 6,000 తీసుకుంటే 72,000. 10,000 తీసుకున్నాడు 1,20,000. 15,000 వాళ్ళకి ఎంత వస్తుంది? 1,80,000 వస్తుంది. మళ్ళా రేపు 1,00,000 పెన్షన్లు ఇవ్వబోతున్నారు. వితంతో భర్త చనిపోయిన వాళ్ళకి 1,00,000 పెన్షన్లు మళ్ళా నెక్స్ట్ మంత్ ఇవ్వబోతున్నారు. కొత్త కార్డులు ఇవ్వబోతా ఉన్నారు. తల్లికి వందనం బడుగు తెలిసే లోపల ఇవ్వబోతా ఉన్నారు. అన్నదాత సుఖీభావ ఇవ్వబోతున్నారు. బస్సులు ఫ్రీ ఆడబిడ్డలకి ఆగస్టులో ప్రారంభించబోతున్నారు. ఇంకా మిగిలిపోయిన సూపర్ 6 ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరలా రాబోయే కొద్ది రోజుల్లో ఆర్థిక వనరులను బట్టి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తా ఉంది రాష్ట్రం. ఆర్థిక వనరులను బట్టి సూపర్ 6 మిగిలినవి కూడా అమలు చేయబోతా ఉన్నారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని, లోకేష్ బాబు గారి యొక్క కష్టాన్ని, పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి బలాన్ని మనం కూడా 3 పార్టీలు ఐక్యంగా కలిసి నడిస్తే ఈ రాష్ట్రంలో మరొక పార్టీకి అవకాశమే ఉండదు. అది మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అన్ని తెలుగుదేశానికే కాదు, 3 పార్టీలు మనం సమన్వయంతో, ఐక్యతతోటి ముందుకు పోతే 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం ఖాయం. అపోజిషన్ అడ్రస్ లేకుండా పోవటం ఖాయం. లెక్కల దాంట్లో జగన్ జైలుకు పోవటం కూడా ఖాయం. ఏమి డౌట్ లేదు, జైలుకు పోతాడు. పోవాలా లేదా? పోవాలన్నాడు. చేయొద్దని ఎంతమంది మీరెట్ట కోరుకుంటున్నారో రాష్ట్రం కూడా కోరుకుంటా ఉంది. జగన్ జైలుకు పోతే పెట్టుబడుల వరద ఇంకా పెరుగుతుంది. రాష్ట్రం బాగుండాలని కోరుకునేవాళ్ళు, భవిష్యత్తు కోరుకునేవాళ్ళు జగన్ బయట ఉండకూడదని కోరుకుంటున్నారు. చంద్రబాబు గారు ఉంటే పేదవాడి కష్టాలు పోతాయి. ఆదాయాన్ని పెంచడం, పంచేదానికి అవకాశం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు గారు. ఈరోజు చూడండి, రెన్యూబుల్ ఎనర్జీలో బయో గ్యాస్ వస్తామంటే ఎకరానికి 31,000 రూపాయలు కౌలిస్తున్నారు. పండని భూములు కూడా ఈరోజు 31,000 చంద్రబాబు గారు చూసి పరిగెడుతున్నారు. ప్రకాశంలో, అనంతపురంలో 10,000, 15,000 కౌలు లేని భూములు 31,000 రూపాయల కౌలు ప్రతి నెల చెల్లించేటువంటి దానికి రిలయన్స్ కంపెనీకి ఇస్తున్నారు. దాదాపు 70-80,000 ఎకరాలు. అనేక కంపెనీలు ఆ విధంగా 31,000 కౌలుకి. మన దగ్గర ఎక్కడన్నా 35 ఉందో చెప్పండి. మళ్ళీ ఎవ్రీ ఇయర్ 5% పెంచుతారు.
ఆ విధంగా పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, రైతులకి కవులు వస్తూ ఉంది. అటువంటి మంచి ఆలోచన, భవిష్యత్తు గురించి ఆలోచించడం ఈరోజు చూస్తూ ఉన్నారు మీరు. కడపలో మహానాడు 3 ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, అమరావతిని ఎంత త్వరగా పూర్తి చేయాలి, పోలవరం దగ్గర నుంచి కృష్ణా నది నుంచి మనకు బనకచర్ల ఏ విధంగా తీసుకురావాలి, బనకచర్ల వస్తే మన ప్రాంతం ఫస్ట్ నీళ్ళందరి ప్రాంతం ఉన్నది. మన నియోజకవర్గంలో ఫస్ట్ బెనిఫిట్ చిలకలూరిపేట కాన్స్టిట్యున్సీ. చాలా మందికి తెలియదు ఇది. ఆ విధంగా ఏంటంటే బనకచర్ల పూర్తయితే రాష్ట్రంలో సస్యశ్యామలం అవుతుంది. ఈ ఆలోచన ఎవరు చేయలేదు దేశంలో. చంద్రబాబు గారు నదుల అనుసంధానం, పోలవరం పూర్తయితే అందరికీ ప్రయోజనం. ఇవన్నీ దీర్ఘకాలికమైనటువంటి, ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క పెట్టుబడులు, ఒక పక్క నదుల అనుసంధానం, ఒక పక్క అమరావతి రాజధాని, ఒక పక్క మనకి అమృత పథకం. మొన్ననే నేను ఎంపీ గారు కొండవీడు కోట డెవలప్మెంట్ పోయి వచ్చాం. ఎంపీ గారు కొండవీడు కోటని డెవలప్ చేసేటువంటి దాంట్లో కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి నేను ఇద్దరము కలిసి ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేదానికి ఇద్దరం కలిసి ముందుకెళ్తున్నాం.